ఫస్ట్ తిరువన్నామలైకి వస్తానే గోపురం దగ్గర గణపతి నమస్కారం చేసుకోవాలి. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి స్తంభంలో వెలిసిన సుబ్రహ్మణ్య స్వామి అక్కడి నుండి వస్తూ పాదాడేశ్వరుడు రమణ మహర్షి తపోస్థానం ఉంది. లోపలికి వచ్చిన తర్వాత భైరవుడు ఉన్నారు. భైరవుడిని నమస్కారం చేసుకొని కొంచెం ఇట్లా వచ్చిన తర్వాత బ్రహ్మతీర్థము అని ఉంటుంది. ఇది బ్రహ్మతీర్థం చూపించు. బ్రహ్మతీర్థానికి ఎదురుగా బ్రహ్మలింగము అంటే బ్రహ్మ ప్రతిష్ఠ చేసిన 4 ముఖాలతో ఉన్న ఈశ్వరుడు ఉన్నారు. తర్వాత గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, విద్యాధరులు అంటారే, అట్లాంటి విద్యాధరులు ప్రతిష్ఠ చేసిన ఈశ్వరుడు అక్కడ విద్యాధరేశ్వరుడు అంటారు. అవతల పక్క నలచక్రవర్తి ప్రతిష్ఠ చేసిన ఈశ్వరుడు నలేశ్వరుడు అంటారు. ఆ పక్క సంపత్ గణపతి ఉన్నారు. ఒక రాజు ప్రతిష్ఠ చేసిన గణపతి ఉన్నారు. దీనిలో విశేషం ఏమంటే భైరవునికి ఎదురుగా నలచక్రవర్తి ప్రతిష్ఠ చేసిన ఈశ్వరుడు ఉన్నాడు. ఆ శివ దర్శనం చేత ఏనాడు శనిపీడ పుట్టింది. ఒకప్పుడు నలచక్రవర్తికి శనిపీడ తగ్గుతుంది. 7 సంవత్సరాలు చాలా బాధపడి భార్యను, పిల్లలను, రాజ్యాన్ని అన్నీ కోల్పోయి ఎంతో బాధపడ్డంటే నారద మహాముని చెప్పినట్టు కథలో ఉంది. నలచక్రవర్తి వచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. అది కూడా భైరవునికి ఎదురుగా పెట్టినారు. భైరవుడి ఎందుకు పెట్టినారంటే ఆయనకు కాలభైరవుడు అని, కాలాన్ని శాసించేవాడు కాబట్టి కాలభైరవుడు అని ఆయనకు పేరుంది. కాలంలో కూడా నవగ్రహాలు, నక్షత్రాలు, వారాలు, తిథులు అన్ని కలిసి కాలం అనేది. ఈ కాలాన్ని శాసించేవాడు భైరవుడు. ముఖ్యంగా ఉగ్రగ్రహాలు అని కొన్ని ఉన్నాయి. శని, రాహువు, కుజుడు ఇటువంటివి. దీనిలో ఈ భైరవారాధన చేస్తే కనుక ఉగ్రగ్రహాలు కూడా శాంతి పడతాయి. ఎందుకంటే ఆయన భైరవుడు కాబట్టి శాసిస్తాడు. ఆ ఉద్దేశంతో నలచక్రవర్తి భైరవునికి ఎదురుగా శనీశ్వర స్వామి ప్రీతికి, శనిదోష పీడ పరిహారానిక నలచక్రవర్తి ప్రతిష్ఠ చేసిన నలేశ్వరుడు అని ఉన్నాడు. ఆయన దర్శనం చాలా విశేషం. తిరువన్నామలైకి వచ్చినప్పుడు నలచక్రవర్తి ప్రతిష్ఠ చేసిన స్వామిని దర్శనం చేసుకోండి. అక్కడి నుంచి లోపలికి వెళ్తానే స్థలవృక్షం అవుతుంది. పొగడ చెట్టు, సంస్కృతంలో వకుళ వృక్షము అంటారు దాన్ని. పొగడ చెట్టు దాన్ని దర్శనం చేసుకోవాలి. పొగడ చెట్టుకు దగ్గరలోని కొంచెం కింది భాగంలో కొంచెం సైడుకు అక్కడ దేవి దేవ పాదము, స్వామి పాదం ఒకటి, అమ్మవారి పాదం ఒకటి పాదాలు ఉన్నాయి. అది ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి. అక్కడ అయిన తర్వాత పశ్చిమ గోపురం ఉంది. పశ్చిమ గోపురం దగ్గరికి చిన్న దేవాలయంగా ఉంది. అది స్వామి పాదుకులు ఉన్నాయి అక్కడ. అది సామాన్యంగా తెలియదు ఎవరికి కూడా. అది వార పూజ మాత్రమే చేస్తారు అక్కడ గోపురంలోనే, ప్రాంగణంలోనే పశ్చిమ గోపురం దగ్గర. అక్కడ పశ్చిమ దిశలో పాదుకులు ఉన్నాయి. ఆ పాదుకులు నమస్కారం చేసుకోండి. దర్శనం చేసుకుని లోపల వచ్చిన తర్వాత అరుణగిరినాథ మంటపం ఉంది. అక్కడ లోపల మంటపం లోపల వారి విగ్రహం కూడా ఉంది. మహాయోగి వారిని దర్శనం చేసుకొని ఇక చుట్టూ వచ్చేప్పుడు సుఖగోపురము అని అంటారు. ఆ చిలక రూపంలో ఉంటారు ఆయన అని చెప్పి ఇప్పటికీ అదొక ప్రతీతి. అక్కడ గోపురం ఉంది, అక్కడ బొమ్మ కూడా ఉంటుంది. చిలక గోపురం అక్కడక్కడ సుఖ గోపురం ఉంటుంది. దాన్ని దర్శనం చేసుకుని అమ్మవారిని దర్శనం చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకుని వస్తే అక్కడ సంపూర్ణమవుతుంది. ఇక్కడ లోపల ఉండేటవన్నీ చూసినట్టు. అమ్మవారి గుడికి వెళ్ళి గుడి కంటే వచ్చేటప్పుడు అక్కడ నవగ్రహాలు ఉన్నాయి. నవగ్రహాలకు వెనక పక్క సైడ్ వస్తే చిత్రగుప్తుడు, యముడు దేవతలు ఉన్నారు. ఇద్దరు వాళ్ళు ఇక్కడికి ఎవరు వస్తారో, ఎవరు పోతారో, ఎవరి సంచితము, వాళ్ళ ప్రారంధాలు, పాపాలు అన్నీ గమనిస్తూ ఉంటారు. ఆ దేవతలు ఇద్దరికి నమస్కరించే కూడా మంచిది, తక్కువ ఇట్లా ఉండేది. తర్వాత నవగోపురాలు అని చెప్పి ఒకటి ఉంది. వకుళ వృక్షం అని చెప్పాను కదా, అక్కడ రౌండ్ మార్కు ఉంటుంది. ఆ మార్కు దగ్గర నేర్చుకొని చూస్తే కనుక ముందు పక్క 3 గోపురాలు, దక్షిణం సైడ్ 2 గోపురాలు, అవతల పక్క 2, వెనకలు 2, మొత్తం 9 గోపుర దర్శనం అవుతుంది అక్కడ. ఆ రౌండ్ ఉంది పాయింట్. ఆ పాయింట్ దగ్గర నిల్చుకుంటే కనుక 9 గోపురాలు దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఇవి కొన్ని విగ్రహాల లోపల ఇంకా గర్భగుడిలోకి మనం ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడికి పోనేరు, తాళాలు వేసింటారు. త్రిశిర ఈశ్వరుడు ఒక దేవత ఉన్నారు. ఆయనకు 3 ముఖాలు ఉన్నాయి. దక్షిణ ముఖం సింహముఖం ఉంది వారికి. నేను ఎక్కడ చూసింది జ్వరహరేశ్వరుడు అని చెప్పి. ఆ తర్వాత కాల సంహారమూర్తి అని చెప్పి ఒక విగ్రహం ఉంది, చాలా విశేషం. యముణ్ణి తొక్కి పట్టుకున్నాడు ఈశ్వరుడు. నేను ఎక్కడ చూడలే అక్కడ. ఆయనకు త్రిశూలము, ఖడ్గము ఇవన్నీ ధరించి 4 చేతులతో ఉన్నాడు. ఒక కాలు కింద తొక్కి ఉన్నాడు. అక్కడ
కాల సంహారమూర్తి అంటే లోపలికి రానివ్వరు అంటే బీగాలు వేసింటారు. మాకేదో స్వామి అయితే వాళ్ళు చెప్పి లోపల వెళ్ళాం. అది కూడా చాలా విశేషమైన విగ్రహం. అవకాశం ఉంటే చూడొచ్చు మీరు కూడా. అమ్మవారిని దర్శనం చేసుకుని వచ్చేటప్పుడు పంచభూత లింగాలు ఉన్నాయి. అగ్నిలింగం ఇక్కడ మూలం స్వామివారు, తర్వాత కాళహస్తీశ్వర స్వామి వాయుర్లింగం ఉంది. అవన్నీ దాటుకొని లోపలికి వస్తానే పృథ్వీలింగం ఉంది, కామాక్షిలో కంచిలో ఉండే శివలింగం, తర్వాత చిదంబరేశ్వరుడు, జంబులింగం. ఈ 5 శివలింగాలు కూడా ఇక్కడ అంటే పంచభూతాలు దర్శనం చేసుకోలేని వాళ్ళు అటువంటి వాళ్ళు కూడా ఇక్కడ చేసుకుంటే విశేషం అని చెప్పి పంచభూత లింగాలు కూడా ఉన్నాయి. అక్కడే ఇంకా లోపలనే ఇప్పుడు ఈ పంచభూతాల మధ్యలో రేణుకాదేవి ఒకటి ఉంది, సప్తమాతృకులు ఒకటి పిడారమ్మ అమ్మన ఆ అమ్మని వీళ్ళు అంటారు. అది ఒక శక్తి అమ్మవారు, ఆ అమ్మవారు ఉంది. తర్వాత సప్త మాతృకులు ఉన్నారు. అయ్యప్ప స్వామి కూడా వీళ్ళు కొత్తగా పెట్టిన చాలా. ఈ రేణుక అనేది పిడారి అమ్మని అనేది విశేష దేవత, దర్శనీయ దేవత. మీరు వస్తే ఇంకా అవన్నీ చూసుకోండి. స్వామివారి దర్శనం చేసుకొని ప్రదక్షిణ లోపలనే గర్భగుడిలో ఇప్పుడంతా గేట్లో వేసిన ముందులాగా లేదు. ప్రదక్షిణం చేసుకొని వచ్చేటప్పుడు దూర్వాస మహర్షి, గౌతమ మహర్షి ఉన్నారు. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా గౌతమ మహర్షి, దూర్వాస మహర్షిని దర్శనం చేసుకోండి. ఇంకా అక్కడ నాయనార్లు వీళ్ళంతా ఉన్నారు. ఆ విగ్రహాలు వాళ్ళు 64 మంది ఉన్నారు. ఆ వచ్చేటప్పుడే గౌతమ మహర్షి, దూర్వాస మహర్షి ఉన్నారు. స్తంభాల్లో కూడా చాలా విశేషంగా ఉంది. అదొకటి. ఇప్పుడు ఇక్కడ నేను ఈ బ్రహ్మ ప్రతిష్ఠిత బ్రహ్మలింగం దగ్గర కూర్చొని జపం చేసుకుంటాను. ఈ స్తంభాల్లో కూడా పెద్ద పెద్ద ఋషుల ఫోటోలు ఉన్నాయి. విశేషించి ఆ విగ్రహం చూడు, ఆ స్తంభం